దీని మీద స్పష్టంగా ఎవరి బాధ్యత ఎంతో స్పష్టంగా తేలేదానికి ఒక స్వతంత్రమైన విచారణ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం. అక్కడ సడన్గా గేట్ ఓపెన్ చేసాడు ఒక డిఎస్పీ అని చెప్పేసి ఇప్పుడే ప్రారంభమైంది. ఇది ఎవడో ఒక బకరాని ఎంచుకునేదానికి చూసేదానికి ప్రయత్నం చేసి బకరాలను పట్టుకుంటే ఉపయోగం లేదు, అసలు పులులను పట్టుకోవాలి దీనికి కారణమైన వాళ్ళని. అందుకని ఒక సమగ్రమైన స్వతంత్రమైన విచారణ చేయాలని చెప్పేసి కోరుతుంది. కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ ఏర్పాట్లను ఎవరు పర్యవేక్షించారు? టీటీడీ పాలక మండలిలో ఉండేవారు ఎవరైనా పర్యవేక్షణ చేశారా? దాని చైర్మన్ ఏమైనా పర్యవేక్షణ చేశాడా? లేదు. ఇంత పెద్ద కార్యక్రమం చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా వస్తుంటారు. మోడీ గారు వస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ విశాఖపట్నంలో వాలిపోయారు. మనకు అభ్యంతరం లేదు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంది. 5,000 మంది పోలీసులను అక్కడ పెట్టారు. 10 లక్షల మంది వచ్చే జనానికి అంత విలువ లేదా? వాళ్ళ ప్రాణాలకి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎవరైనా ఒక మంత్రినన్నా అక్కడ పెట్టారా? తెలియదు, మీడియాలో రావడంలా. లేదు. ఇప్పుడు పాలక మండలి, కొత్త పాలక మండలికి ఇక చైర్మన్, వైస్ చైర్మన్ అన్నారు. ఆయన ఏమన్నా ముందు వెళ్ళి పర్యవేక్షణ చేశాడు? ఇవన్నీ వస్తున్న ప్రశ్నలు. వీటన్నిటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన తిరుమల అంటే ఇంకా ఎక్కువ ప్రేమ అనుకుంటా. ముఖ్యమంత్రి గారికి కుప్పం మీద ప్రేమ అయితే తిరుపతి మీద పవన్ కళ్యాణ్ కూడా ప్రేమే. మరి వారిద్దరు సమాధానం చెప్పాలి. అందుకని విచారణ చేయాలని చెప్పేసి కోరుతారు.